ఎస్ఆర్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది. సీనియర్ల ర్యాగింగ్ వేధింపులు తాళలేక ఇంటర్ తొలి సంవత్సరం విద్యార్థి ఇర్ఫాన్ బాషా ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితులు యాజమాన్యానికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఇర్ఫాన్ బాషా మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే యాజమాన్యం ఏం చేస్తుందని వారి తీరుపై విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. అంతేకాదు విద్యార్థి సంఘాలు కాలేజీలో ఆందోళన కార్యక్రమం నిర్వహించాయి. కాలేజీలో ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారు. ఇర్ఫాన్ బాషా కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఎస్ఆర్ కాలేజీ గుర్తింపును రద్దు చేసి కాలేజీకి సీల్ వేయాలని డిమాండ్ చేశారు. మరణానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రిన్సిపల్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోయింది సార్ ఆనండి ఇప్పుడు వస్తుంది రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, ఎస్ఆర్ కాలేజీలో అసలు ఏం జరిగింది? ఇర్ఫాన్ బాషా మృతికి ర్యాగింగే కారణమా? ఇప్పటివరకు ఈ కేసులో ఎటువంటి కీలకాంశాలు బయటకు వచ్చాయి? రోజు రాత్రి జరిగినటువంటి ఎస్ఆర్ కాలేజీ కర్నూలు సమీపంలో ఉన్నటువంటి ర్యాగింగ్ కలకలం ఒక విద్యార్థి ప్రాణాన్ని బలి తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎస్ఆర్ కాలేజీ అనేటటువంటిది కర్నూలు నగరానికి సమీపంలో ఉన్నటువంటి తాండపాడు సమీపంలో ఉంటుంది. అయితే కాలేజ్ సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థి మీద రెండవ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడడంతో మనస్తాపానికి చెందినటువంటి విద్యార్థి ఆత్మహత్య యత్నానికి పాల్పడడం జరిగింది. అయితే ఆత్మహత్య యత్నానికి పాల్పడిన అనంతరం విద్యార్థి సంఘాలు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. బ్రదర్, చెప్పండి, అసలు కాలేజ్ యాజమాన్యం ఏమంటున్నారు, ఏం జరిగింది? ప్రధానంగా ఏదైతే సంక్రాంతి హాలిడేస్ తర్వాత ఇర్ఫాన్ అనే విద్యార్థి కాలేజ్కి వచ్చాడు. అయితే ఫీజు కట్టలేదనేసి యాజమాన్యం పొద్దున 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బయట నిలబెట్టడం జరిగింది. బయట నిలబెట్టడంతో విద్యార్థి మానసికంగా ఇబ్బంది పడి గిల్టీగా ఫీల్ అయ్యి అంటే సెకండ్ ఇయర్ విద్యార్థులు కావచ్చు, తోటి విద్యార్థులు కావచ్చు, ఆ అబ్బాయి కాస్త గిల్టీ ఫీల్ అయ్యేలాగా చిత్రీకరించారు. దాని ద్వారా ఆ అబ్బాయి నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏదో హెల్త్ బాగాలేదనేసో ఏదో కారణంతో రూమ్ లో ఉన్నాడు. అయితే మేనేజ్మెంట్ దానికి రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. ఏది సిక్ రూమ్ లో పెట్టడమో కాలేజీలో పెట్టడం చేయాలి. అయితే మేనేజ్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోకుండా ఆ అబ్బాయి, ఎవరైతే చనిపోయిన అబ్బాయి తోటి విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ చెప్పడం తప్ప మేనేజ్మెంట్ వాళ్ళ పేరెంట్స్ చెప్పలేదు. ప్రధానంగా దీనికి కారణం ఏంటంటే ఫీజు ఒత్తిడి ద్వారానే అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి ఫీజు ముక్కుని ఫీజు చేస్తేనే మీరు ఈ కాలేజీలో ఉండాలి, లేదంటే లేదనేలాగా కాలేజీ యాజమాన్యం వివరిస్తుంది. కాబట్టి ఎస్ఆర్ కాలేజ్ దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తా ఉన్నారు? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు కాలేజ్ మీద? ఏమంటున్నారు విద్యాశాఖకి సంబంధించినటువంటి అధికారులు? నిన్న రాత్రి 3 గంటల అంటే ఈ రోజు మార్నింగ్ తెల్లవారుజామున 3 గంటలకు ఎఫ్ఐఆర్ అయింది. ఎందుకంటే నిన్న సాయంత్రం 5 గంటలకు పేరెంట్స్ కు లేదంటే విద్యార్థి సంఘాలకు తెలియడం జరిగింది. అయితే ఈ రోజు మార్నింగ్ 3 గంటలకు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా పోలీసులు విద్యార్థి పేరెంట్స్ ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో దాని ఆధారంగా మేము ఇన్వెస్టిగేషన్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అంటున్నారు. అయితే విద్యార్థి సంఘంగా ఒకటే చెప్తున్నాము, ఏదైతే ఫీజు కడితేనే కాలేజీలో ఉండాలి, లేదంటే మీ ప్రాణాలకు పోయినా మాకు సంబంధం లేదు, కంపల్సరీ ఫీజు కట్టాలనే నేపంతో యాజమాన్యం ఉన్నారు. కాబట్టి వెంటనే ఎస్ఆర్ కాలేజ్ సీజ్ చేయాలనేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తారు. మరి కొంతమంది ఉన్నారు. బ్రదర్, చెప్పండి, అంటే ప్రధానంగా విద్యార్థి మృతి చెందారు అంటే ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఇలాంటి కాలేజీల పట్ల ఎలాంటి చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నారు? మరి రోజు చూసుకున్నట్లయితే నిజంగా బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్రంలోన విద్యార్థుల మరణాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నటువంటి పరిస్థితి. ఇంకోటి చూసుకున్నట్లయితే దేశంలోనే నెంబర్ 1 స్థానంలోన ఏపీ ఉండడం కూడా సిగ్గుచేటైనటువంటి విషయం. ఇప్పటి వరకు కూడా నారాయణ చైతన్య కళాశాలల్లో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో మరణిస్తూ ఉంటే ఈ మధ్య పుట్టగొడుగుల్లాగా అనేక కళాశాలలు కానీ స్కూళ్ళు కానీ పుట్టుకురావడం, ఫీజులే ఒక ధ్యేయంగా వాళ్ళు వర్క్ చేయడం, పిల్లలకి ఎలాంటి మానసికమైనటువంటివి ఏమన్నా ఒత్తిళ్లు ఉన్నా కూడా వాటిని ఏమిటిని పట్టించుకోకుండా మరి స్టడీ అనే విద్యార్థులను మరయంత్రాలుగా చేస్తూ మరి చదువు రాకపోతే చావడం తప్ప ఇంకోటి మార్గం లేదనే విధంగా విద్యార్థుల బ్రెయిన్లలో ఓ విధంగా తీసుకొని వస్తున్నటువంటి కార్పొరేట్ సిస్టాన్ని నిజంగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. మరి ఇప్పుడు చనిపోయినటువంటి విద్యార్థి కూడా మార్నింగ్ నుంచి కూడా
ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో విద్యార్థిని కనిపెట్టుకుని ఉంటే ఖచ్చితంగా ఈ అబ్బాయికి ఇది జరిగే విషయం కాదు. మరి ఏంటి అంటే ఎగ్జామ్స్ సమీపిస్తూ ఉన్నాయి. ఎగ్జామ్ సందర్భంలో ఇలాంటి వార్తలు రావడం పట్ల తోటి విద్యార్థులు కూడా ఆందోళన చెందుతూ ఉంటారు. కాలేజీ యాజమాన్యం ఏమంటుంది? కాలేజ్ యాజమాన్యం చూస్తే నిన్న కన్సల్ట్ అయినప్పుడు కూడా జస్ట్ సిక్ మీద మేము లోపల పెట్టాము అది ఇది అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ బయటికి రాకుండా లోపల దూడాలనేది చెప్పేసి కాలేజీ యాజమాన్యం ఎంత చేసి ఈరోజు ఒక విద్యార్థి ప్రాణాన్ని బలి తీసుకోవడానికి పూనుకుంటా ఉంది. ఖచ్చితంగా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ గా మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం. వెంటనే ఇటువంటి కార్పొరేట్ సిస్టమ్ లో ఉన్నటువంటి అన్ని కళాశాలల మీద చర్యలు తీసుకోవాలి. ఎస్ఆర్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని కూడా ఖచ్చితంగా కర్నూలు నగరంలోన వాటి గుర్తింపును రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే రాత్రి కూడా కొంత విద్యార్థి సంఘాలు వెళ్ళి అక్కడ ఆందోళన చేపట్టడం జరిగింది. కాలేజీ యాజమాన్యం నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటామంటున్నారు? పోలీస్ శాఖ వారు ఏమంటున్నారు? నిన్నటి రోజున 5 గంటల సమయంలో మాకు విద్యార్థి సంఘాలకు తెలియడం జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఈ ఇర్ఫాన్ అనే విద్యార్థి అక్కడ ఉరేసుకొని చనిపోవడం జరుగుతూ ఉంది. అక్కడికి తల్లిదండ్రులకు చెప్పుకోకుండా ముందే ఇక్కడ పోలీసులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఇంటిమేషన్ ఇవ్వకున్నట్ల, అదేవిధంగా ఎవరికి తెలియకున్నట్ల ఎస్ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ తెలియకున్నట్ల హాస్పిటల్కి తీసుకురావడం ఇది చాలా బాధాకరం. అక్కడ ఉన్నటువంటి కాలేజ్ యాజమాన్యం ఏమంటుంది అంటే మీరు ఏమంటారు? ర్యాగింగ్ కలకలమే అంటారా లేకుంటే యాజమాన్య ఒత్తిళ్ళు అంటారా? అక్కడ ఉన్నటువంటి జూనియర్ సీనియర్ ర్యాగింగ్ వల్లనే ఆ విద్యార్థి చనిపోవడం అనేది విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి తోటి ఫ్రెండ్స్ కానీ చెప్పడం జరుగుతూ ఉంది. అక్కడ ర్యాగింగ్ వల్లనే ఎస్ఆర్ లో ఉన్నటువంటి ర్యాగింగ్, అక్కడ ఉన్నటువంటి ఫీజుడు ఒత్తిడి, తర్వాత టార్చర్ చేయడం వల్లనే ఆ విద్యార్థి చనిపోవడం జరుగుతూ ఉంది. ఇది ఓవరాల్ గా ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. అంటే దీనికి సంబంధించి ఇప్పటికే కాలేజీ యాజమాన్యం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్లాలి అని చెప్పి కోరుతున్న పరిస్థితి. శ్రీరామ్, బిగ్ టీవీ కర్నూలు.